అలాగే కొంతమందికి చిన్న చిన్న అవకాశాలు కూడా చేదాకా వచ్చేసి పెద్ద అవకాశాలు చిన్న అవకాశాలు అసలు అవకాశాలు రావడమే మనకు చాలా మంచిది. అలాంటి చిన్న అవకాశాలు కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది కూడా వాస్తుకు సంబంధించిన ఏమైనా సమస్య వల్ల అవుతుంది? పిల్లలు ఉన్నారమ్మా, ఉదాహరణకు ఒక హాఫ్ మార్క్ ఇంటర్వ్యూ లో పోయింది, 1 మార్క్ లో వెళ్ళిపోయింది. ఇలా మా అబ్బాయి ఒక 10 సార్లు ఎగ్జామ్ రాశారు, చిన్న చిన్న అవకాశాల్లో మిస్ అవుతున్నారని పేరెంట్స్ బాధపడుతుంటారు. అదే విధంగా చదువులో కూడా చాలా మంది పిల్లలు వెనుక పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా, చిన్న చిన్న అవకాశాలు చేజారిపోవడానికి వాస్తు కూడా ఒక కారణం అమ్మా, జాతకం కూడా ఒక కారణము. మనం వాస్తు పరంగా మనము చిన్న చిన్న అవకాశాలు వెళుతూ ఉంటేనమ్మా, మనకు అక్కడ పరిసర ప్రభావం, వాతావరణ ప్రభావాన్ని ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళైనా కూడా వాళ్ళకు వాస్తు సహకారం ఉంటేనమ్మా వాళ్ళు చాలా తొందరగా డెవలప్ అయిపోతారు. కానీ వాస్తు సహకారం లేనప్పుడు మనకి ఇట్నే ఒక చేజారిపోతుంటే, ఒక మంచి ఉద్యోగం చేజారిపోవడం, అలాగనే ఒక మంచి వ్యాపారం చేజారిపోవడము, అంతే కదమ్మా, రావాల్సిన ధనము చేజారిపోవడము, ఇలాంటి అన్నిటికీ వాస్తు కూడా ఒక కారణం అవుతుందమ్మా. ఎందుకు అవుతుంది మనం చూస్తేనమ్మా, ఇప్పుడు తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు అమ్మ. అయితే వాస్తవానికి ఇంద్ర స్థానంలో మెట్లు రాకూడదమ్మా. అంటే ఒక గృహానికి 9 భాగాలు చేసి 2 భాగాలు ఈశాన్యం, తూర్పు దిక్కుకి 9 భాగాలు చేసినప్పుడు మధ్యలో 5 భాగాలు ఇంద్రస్థానం, ఒక 2 భాగాలు ఆగ్నేయ స్థానం అమ్మ. ఇలా మనం ఆగ్నేయ స్థానంలో మెట్లు రావాలి. అలా కాకుండా ఇంద్రుడి స్థానంలో వచ్చేసింది అనుకోండి, ఆ మెట్లు స్టెప్ ముందుకు వచ్చేసింది అనుకోండి, ఒక 4 అడుగులు 3 అడుగులు ఇంద్రస్థానంలో వచ్చినప్పుడు ఇంద్రుడి నుంచి రావాల్సిన శుభ ఫలితాలు రావు, అశుభ ఫలితాలు వస్తాయి. ఇంద్రుడు ఎవరమ్మా? ఈ అవకాశాలు చేజారకుండా కాపాడే శక్తి ఇంద్రుడి నుంచి మన ఇంటికి వస్తుంది. మరి ఆయన స్థానంలో మెట్లు వద్దంటే మెట్లు వేసుకుంటున్నారు కదమ్మా. ఒకవేళ 3 భాగాలు చేద్దాం, ఒక భాగం ఈశాన్యం, ఒక భాగం తూర్పు, ఒక భాగం ఆగ్నేయం, ఇట్లా 3 భాగాలు చేసినప్పుడమ్మా ఆగ్నేయ భాగంలోనే మనకు మెట్లు ఉండాలి. అలా కాకుండా మనకు తూర్పు స్థానంలో ఇంద్రస్థానంలో మెట్లు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చేజారిపోతుంటాయి. అందుకని తప్పనిసరిగా ఇలాంటి టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అవకాశాలు మనకు మిస్ కాకుండా ఉంటాయి. ఒకవేళ తప్పనిసరిగా మనం మెట్లు వచ్చి ఉంటే మాత్రం వాటిని కూడా అష్టదిగ్బంధనతో మనం కంట్రోల్ చేయొచ్చమ్మా. అది పెద్ద సమస్య ఏమి కాదు, మెట్లని కూలగొట్టాల్సిన అవసరం లేదు. అవి కూలగొట్టినా కూడా స్టైర్ కేసు ఒక మెట్లు ఎక్కే దిగే ఒక విధానం ఉంటుంది, కొలతలు ఉంటుంది, మెజర్మెంట్స్ అంతా పాడవుతూ ఉంటాయి. కాబట్టి ఆ దోషాన్ని మనం చాలా సింపుల్ గా నివారించుకోవచ్చు.